హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా హెడ్లైన్స్. సీఎం సైన్స్ ఫస్ట్ ఫైల్స్ ఆన్ డిఎస్సి నోటిఫికేషన్ అండ్ 4 అదర్ కీ ఎలక్షన్ ప్రామిసెస్. చూడండి, సీఎం సైన్స్ అంటే ముఖ్యమంత్రి సంతకం చేస్తారు. సైన్స్ అని ఉంది. సైన్ అనేది వెర్బ్ V1, సైన్స్ అనేది V5. చూడండి, సీఎం అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ సైన్స్ అంటే V5 రావడం జరిగింది. సీఎం సైన్స్, సీఎం సంతకాలు చేస్తారు. అదే వివరాల్లో ఉంటే సీఎం సంతకాలు చేశారని ఉండాలి. ఫైల్స్ అంటే ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. ఆన్ డిఎస్సి నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ అండ్ మరియు 4 అదర్ కీ ఎలక్షన్ ప్రామిసెస్, మరియు మరో 4 కీలక ఎన్నికల హామీలపై సీఎం సంతకం చేశారు. కీ ఎలక్షన్ ప్రామిసెస్ అంటే కీలక ఎన్నికల హామీలు. చూడండి, వివరాల్లోకి వెళ్తే చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు సైన్డ్ 5 ఫైల్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ ప్రామిసెస్ immediately after assuming office at the Secretariat in Amaravati on Thursday. చూడండి, చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సైన్డ్ సంతకం చేశారు. ఈ సైన్డ్ అనేది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సంతకం చేశారు. 5 ఫైల్స్ అంటే 5 ఫైళ్ళపై సంతకాలు చేశారు. రిలేటెడ్ టు అంటే సంబంధించి. ఎలక్షన్ ప్రామిసెస్ ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి 5 ఫైళ్ళపై సంతకాలు చేశారు. ఇమ్మీడియట్లీ వెంటనే. ఆఫ్టర్ అజ్యూమింగ్ ఆఫీస్ అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే. అజ్యూమింగ్ ఆఫీస్ అంటే బాధ్యతలు స్వీకరించిన వెంటనే. ఎట్ ద సెక్రటేరియట్ సచివాలయం వద్ద. ఇన్ అమరావతి అమరావతిలో. ఆన్ థర్స్డే గురువారం నాడు. చూడండి ఎలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. చూడండి, ఎట్ అనేది ప్రిపోజిషన్, ఇన్ అనేది ప్రిపోజిషన్, ఆన్ అనేది ప్రిపోజిషన్. ఎట్ ద సెక్రటేరియట్ అంటే సచివాలయం వద్ద, ఇన్ అమరావతి అమరావతిలో, ఆన్ థర్స్డే గురువారం నాడు. గురువారం అమరావతిలోని సచివాలయం వద్ద ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల వాగ్దానాలకు సంబంధించిన 5 ఫైళ్లపై ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. అలాగే దే ఆర్ ఇష్యూయింగ్ ఎ డిఎస్సి నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ 16,347 టీచర్ పోస్ట్స్, withdrawal of the AP Land Titling Act brought in by the YSRCP government, enhancing social security pension to 4,000 per head from 3,000 to senior citizens and widows, and to 6,000 from 3,000 to persons with disabilities, reviving Anna canteens across the state to provide quality food at ₹5, and conducting skill census to upgrade the skill set of the youth in the state, in that order. చూడండి, దే ఆర్ అవి. దే ఆర్ అంటే ఏంటి? ఆ 5 ఫైళ్ళు ఏంటంటే ఇష్యూయింగ్ జారీ చేయడం, ఏ డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం, ఫర్ ఫిల్లింగ్ 16,347 టీచర్ పోస్ట్స్ అంటే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం. విత్డ్రాల్ ఆఫ్ ద ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్రాట్ ఇన్ బై ద వైఎస్ఆర్సిపి గవర్నమెంట్. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఏపీ భూ పట్టాల చట్టం ఉపసంహరణ. చూడండి, విత్డ్రాల్ అంటే ఉపసంహరణ. ఆఫ్ ద ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏపీ భూపట్టాల చట్టం. బ్రాట్ ఇన్ బై ద వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏపీ భూపట్టాల చట్టం ఉపసంహరణ. ఎన్హాన్సింగ్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ టు 4,000 పర్ హెడ్ ఫ్రమ్ 3,000 టు సీనియర్ సిటిజన్స్. సీనియర్ సిటిజన్లు మరియు వితంతువులకు
3,000 నుంచి ఒక్కొక్కరికి 4,000 సామాజిక భద్రత పెన్షన్ను పెంచడం. ఎన్హాన్సింగ్ అంటే పెంచుతూ ఉండడం. ఈ సందర్భాన్ని బట్టి ఎన్హాన్సింగ్ అంటే ప్రాముఖ్యత ఇవ్వడం ఒరిజినల్ మీనింగ్, కానీ ఇక్కడ పెంచుతూ ఉండడం. సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అంటే సామాజిక భద్రత పెన్షన్ను పెంచడం. ఎంతవరకు? టు 4,000 4,000కు పర్ హెడ్ అంటే ప్రతి ఒక్కొక్కరికి. ఫ్రమ్ 3,000 టు సీనియర్ సిటిజన్స్ అండ్ విడోస్ అంటే సీనియర్ సిటిజన్లు మరియు వితంతువులు ఒక్కొక్కరికి 3,000 నుంచి 4,000 వరకు సామాజిక భద్రత పెన్షన్ పెంచడం. అండ్ మరియు టు 6,000 ఫ్రమ్ 3,000 టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్. అలాగే వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయల వరకు పెంచడం. చూడండి, టు 6,000 ఫ్రమ్ 3,000 3,000 నుండి 6,000 వరకు. టు పర్సన్స్ వ్యక్తులకు విత్ డిజబిలిటీస్. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులకు. అలాగే రివైవింగ్ అన్నా క్యాంటీన్స్. రివైవింగ్ అంటే పునరుద్ధరించడం. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం. అక్రాస్ అంతటా ద స్టేట్ రాష్ట్రం అంతటా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం. టు ప్రొవైడ్ క్వాలిటీ ఫుడ్ అంటే నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి. టు ప్రొవైడ్ అంటే కల్పించడానికి లేదా అందించడానికి. క్వాలిటీ ఫుడ్ అంటే నాణ్యమైన ఆహారాన్ని. ₹5 అంటే 5 రూపాయలకి నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం. అండ్ మరియు కండక్టింగ్ ఏ స్కిల్ సెన్సస్ టు అప్గ్రేడ్ ద స్కిల్ సెట్ ఆఫ్ ద యూత్ ఇన్ ద స్టేట్ ఇన్ దట్ ఆర్డర్. మరియు ఆ క్రమంలో రాష్ట్రంలోని యువత నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ సెన్సస్ నిర్వహించడం. కండక్టింగ్ అంటే నిర్వహించడం. స్కిల్ సెన్సస్ నిర్వహించడం. టు అప్గ్రేడ్ ద స్కిల్ సెట్ ఆఫ్ ద యూత్ అంటే యువత నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ సెన్సస్ నిర్వహించడం. ఇన్ ద స్టేట్ రాష్ట్రంలో. ఇన్ దట్ ఆర్డర్ అంటే ఆ క్రమంలో. అలాగే మిస్టర్ నాయుడు టుక్ చార్జ్ యాజ్ చీఫ్ మినిస్టర్ అమిడిస్ట్ Vedic chants of priests and in the presence of his cabinet ministers and bureaucrats at 4:41 PM. చూడండి, మిస్టర్ నాయుడు టుక్ చార్జ్ అంటే బాధ్యతలు స్వీకరించారు. టేక్ చార్జ్ అంటే బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది వీటిలో ఉంది కాబట్టి టుక్ చార్జ్ బాధ్యతలు స్వీకరించారు. యాజ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అమిడిస్ట్ వేదిక్ చాంట్స్ ఆఫ్ ప్రీస్ట్స్ అంటే అమిడిస్ట్ అంటే మధ్యన. వేదిక్ చాంట్స్ ఆఫ్ ప్రీస్ట్స్ అంటే అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. వేదిక్ చాంట్స్ ఆఫ్ ప్రీస్ట్స్ అంటే అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అండ్ మరియు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అంటే ఆధ్వర్యంలో. హిస్ క్యాబినెట్ మినిస్టర్స్ అంటే అతని క్యాబినెట్ మంత్రివర్గం. అండ్ మరియు బ్యూరోక్రాట్స్ అంటే అధికారులు. ఎట్ 4:41 PM సాయంత్రం 4:41 వేద మంత్రోచ్చారణల మధ్య మరియు ఆయన మంత్రివర్గం సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఎర్లియర్ ఆల్ అలాంగ్ రోడ్ ఆన్ హిజ్ వే టు ద సెక్రటేరియట్ మిస్టర్ నాయుడు వాస్ welcomed by the Amaravati farmers and TDP cadre who showered him with flowers. ఎర్లియర్ అంటే అంతకు ముందు. ఆల్ అలాంగ్ ద రోడ్ అంటే రోడ్డు పొడవునా. ఆన్ హిజ్ వే టు ద సెక్రటేరియట్ అంటే సచివాలయానికి వెళ్ళే మార్గంలో రోడ్డు పొడవునా. మిస్టర్ నాయుడు వాస్ వెల్కమ్డ్ అంటే నాయుడు వాజ్ వెల్కమ్డ్ అంటే నాయుడుని స్వాగతించారు. ఇది ప్యాసివైజ్లో ఉంది. ఎవరు ఆహ్వానించారో మనకు అనవసరం కాబట్టి మనం ప్యాసివైజ్లో రాయడం జరిగింది. నాయుడు వాజ్ వెల్కమ్ స్వాగతించబడ్డారు. బై ద అమరావతి ఫార్మర్స్ అంటే అమరావతి రైతుల చేత. అండ్ మరియు టీడీపీ క్యాడర్ టీడీపీ కార్యకర్తల చేత. హూ షవర్డ్ హిమ్ విత్ ఫ్లవర్స్ ఎవరైతే అతనిని పూల వర్షంతో స్వాగతం పలికారో వారే ఈ అమరావతి రైతులు మరియు టీడీపీ కార్యకర్తలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. అంతకుముందు సచివాలయానికి వెళ్ళే మార్గంలో రోడ్డు పొడవునా
అమరావతి రైతులు, టీడీపీ కార్యకర్తలు నాయుడికి పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. ఇలా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.